వెనకాల. ఈరోజు మార్కెటింగ్ యార్డు మద్యపాడు మార్కెటింగ్ యార్డుకి ప్రమాణ స్వీకారం వచ్చిన ముఖ్య అతిథి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పిఎన్ విజయ్ కుమార్ గారికి రోజు ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నారు. వర్షాల్లో కూడా పెద్ద పెద్ద వర్షం పడుతున్నా కూడా వర్షంలో కూడా పోయి ప్రతి గ్రామంలో సందర్శించి వచ్చారు. కనుక అలాంటి నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో సిన్సియర్గా కార్యకర్తగా పనిచేసిన ప్రసాద్కి గత 30 సంవత్సరాలు నాకు తెలుసు. ప్రసాద్ నిజాయితీగా పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. మార్కెటింగ్ యార్డు ఎన్ని అవతారాలు వచ్చినా కూడా ప్రసాద్ కార్యకర్తగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఇలాంటి పదవులు వరిస్తే కనుక తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా పనిచేస్తే ఎప్పుడైనా న్యాయం జరిగిందని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. గౌరవ పార్లమెంట్ సభ్యులకి స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఒకరైన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఈ భూమి మీద కురిస్తే ఏం ప్రమాదం జరుగుతుందో ఈ రాక్షస ప్రభుత్వానికి బలైపోతామనే భయంతో ఆఖరికి 9 నెలలుగా ప్రసవించాలని తల్లులు కూడా ఆ టైం వచ్చినా ఆ బిడ్డ కడుపు నుంచి బయటకు రాకుండా భయపడేటువంటి పరిస్థితి 2019-24 మధ్య జరిగిన సంఘటన మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు 1 సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి. ఎవరి మీద మన అగాత్యం చేయలేదు. ఏ ఆడవాళ్ళ మీద అత్యాచారం జరగటం లేదు. ఏ పేదవాడి మీద దౌర్జన్యం జరగటం లేదు. ఏ వైసీపీ కార్యకర్త మీద కానీ నాయకుల మీద కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు జరగటం లేదు. కాకపోతే ఎవడైతే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో, ఎవరైతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారో, ఎవరైతే రాజేశ్వరి అని నేను మన్యం రాజేశ్వరి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 592 అగ్రికల్చరల్ అండ్ కోఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/25 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్యపాడు చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ చట్టంలో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారులకు లోబడి ఎటువంటి బంధు ప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని మనసా వాచ కర్మనా దయ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కాజావలి నాయకత్వం, వద్దలేని తల్లేడి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, వద్దలేని లోక్సభ బాలాజీ గారి నాయకత్వం, వద్దలేని గౌరవ బాలవీర గారి నాయకత్వం. వైద్యం అక్కడ నుంచి పక్కన వైద్యం అక్కడ నుంచి ఆంధ్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నంబర్ GORT నంబర్ 592
అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దిపాడు వైస్ చైర్మన్గా నియమించబడినందున మార్కెట్ కమిటీ చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ప్రభుత్వంతో రైతు శ్రేయస్సు కొరకు మార్కెట్ కమిటీ అభివృద్ధికి మా శాయశక్తుల కృషి చేస్తానని మనస వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ గారికి, అదేవిధంగా మన జనసేన నాయకులు బాలు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గా నన్ను మీ రోజుల్లో ఈ వ్యవసాయ మార్కెట్ ని అన్ని విధాల రైతులకి ఉపయోగపడే విధంగా నా వంతు నేను కృషి చేస్తున్నానని ఈ అవకాశం ఇచ్చిన మన సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి డైరెక్టర్లు ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే, ఎవరైనా డైరెక్టర్స్ మహిళా మిత్రులు ఉన్నారు, డైరెక్టర్స్ ఎవరైనా డైరెక్టర్స్ మాట్లాడిన తర్వాత ముగ్గురు గెస్టులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, వాళ్ళు మాట్లాడతారు. డైరెక్టర్స్ ఎవరైనా ధనుష్ వచ్చి ప్లీజ్, మీరు తప్పు ఒక్క నిమిషం పంపిస్తారు. యువకుడు, ఉత్సాహవంతుడు, జనసేన నాయకుడు ధనుష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. క్లుప్తంగా 2 నిమిషాలు. హలో, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు కందుకూరి బాబు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన మద్దిపాడు మార్కెట్ కమిటీ ఎంతో రైతాంగానికి ఉపయోగకరమైనది. మన ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు గెలవంగానే రైతాంగానికి ఎంతో అండగా ఉండే మన మల్లవరం డ్యామ్ గేట్లు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కొట్టుకొని పోతే ఆ గేట్లు పెట్టకుండా ఆ ఇసుక అమ్ముకొని బతికిన గత ఎమ్మెల్యే. అలాంటి చరిత్ర గత వైసీపీది. అలా కాకుండా రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి గెలిచిన వెంటనే 3 నుంచి 4 నెలల కాలంలో మన సంతనూతలపాడు నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే మన మల్లవరంకు గేట్లు పెట్టిన ఘనత మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికే దక్కుతుంది. అలాగే మా జనసేన పార్టీ నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన పశ్చిమ ప్రాంతంలో మనకి స్వతంత్రం వచ్చినాక ఎప్పుడూ లేనంత 1,000 కోట్ల రూపాయలతో మంచినీళ్ల కోసం మన శంకుస్థాపన చేశారు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే నాకు ఇష్టం వచ్చిన 2 నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు మరియు మా గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. వారు మా మీద నమ్మకాన్ని పెట్టుకొని ఈ డైరెక్టర్ గా ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరికీ ఉపయోగపడేటట్లు, సార్కి మంచి పేరు వచ్చేటట్లు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గణేష్. పక్కన ప్లీజ్ స్టేజ్ క్లియర్ చేయండి, స్టేజ్ క్లియర్ చేయండి, స్టేజ్ క్లియర్ చేయండి ప్లీజ్. గౌరవనీయులు దాదాపు ఈ ప్రోగ్రాం కోసమే నిన్న ఢిల్లీ
ఈనాటి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ముఖ్య అతిథులు గారు, సంతరు తలపాడు ఎమ్మెల్యే గారు, మిత్రుడు రోజు నామినేట్ ఇప్పుడిప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తున్న అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి రాజేశ్వరి ప్రసాద్ గారు, వైస్ చైర్మన్, మిగతా మెంబర్స్ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా మనము ఏ విధంగా రాక్షస ప్రభుత్వం చూశామో ఇప్పటివరకు మన మిత్రులు బాలాజీ గారు చెప్పారు, చైర్మన్ గారు. అటువంటి రాక్షస ప్రభుత్వం తర్వాత మన మంచి ప్రభుత్వం వచ్చింది. ఒకటే విషయంలో చెప్తాను, మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాక్షస ప్రభుత్వం అంటే ఎలా ఉండిందంటే రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రికల్చర్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఎన్ని నిధులు ఉన్నా 13 లక్షల కోటి రూపాయలు పెట్టారు. అంతేకాకుండా 32 లక్షల మంది మన యువకులు ఆసుపత్రి పాలయ్యారు. దాంట్లో సుమారు 30,000 మంది చనిపోయారు కూడా ఆసుపత్రులు. 30,000 మంది చనిపోయారు కూడా ఆసుపత్రులు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏది చేద్దామన్నా ఏమిటి డబ్బులు ఎక్కడున్నాయని చూస్తా ఉంటే 13 లక్షల కోటి రూపాయల అప్పులు ఉన్నాయి. 13 లక్షల కోటి రూపాయల అప్పులు ఉండగా నేను అడుగుతున్నాను మిత్రులారా, ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పారు. కానీ ప్రభుత్వంలో వచ్చి కూర్చునేసరికి, సెక్రటేరియట్లో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేసరికి కనిపించేదంతా ఏంటంటే 13 లక్షల కోటి రూపాయల అప్పులే కనిపించాయి. మరి అటువంటి పరిస్థితుల్లోంచి ఎలా చేయాలి, ఏమి చేయాలి అని చూస్తే ఇటువంటి ప్రభుత్వం చేయాలి అంటే కేవలం మేధావులకే పరిమితం అవుతుంది. వాళ్ళతోనే సాధ్యమవుతుంది. అందరూ ఈ పని చేయలేరు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఒక గ్లోబల్ లీడర్ కాబట్టి ఆయనతోనే సాధ్యమవుతా ఉంది. చూడండి, ఒక్కొక్కటి చూడండి. సూపర్ 6 ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యంగా నేను మహిళలతో విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మ, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సూపర్ 6 అనగానే ఆ సూపర్ 6లో ముఖ్యంగా 3 కేవలం స్త్రీల సంక్షేమం గురించి చేస్తున్నాం. సంక్షేమము, అభివృద్ధి, ప్రగతికి నాంది పలికే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వము కేవలము సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి గురించే ఆలోచన చేస్తుంది. నిరంతరం పనిచేసేది, ఆర్నేతలు కష్టపడేది డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ ఢిల్లీలో, ఇక్కడ అమరావతిలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి మనకి ప్రతి ఒక్కటి మన ఇంటికి వస్తూ ఉంది. మన ఇంటికి వస్తూ ఉందంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే పెన్షన్ గురించి. అసలు ఆ రోజు అనుకున్నామా పెన్షన్ ఇస్తారు, పెంచుతారు, ఇస్తాము, మీకు ఇంటికి వచ్చి ఇస్తామంటే కొంచెం కష్టంగా ఉంది నమ్మడానికి. కానీ ఈరోజు చూస్తామంటే అధికారులే 2 సార్లు పెన్షన్ వచ్చింది మనకి. పెన్షన్ రావడమే కాకుండా పెన్షన్ పెంచడం కూడా చూసాం. 3,000 నుండి 4,000, ఆ తర్వాత 15,000 వరకు కూడా బెడ్రూమ్ కావాలంటే 15,000 కూడా కొంతమందికి వస్తామని మనం చూస్తున్నాం. మరి మనం చూద్దాం, తల్లికి వందనం చూద్దాం. తల్లికి వందనం చూస్తూ ఉంటే మనం చూస్తున్నాము ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే ఆ కుటుంబానికి అన్ని 15,000 రూపాయలు మన తల్లికి వందనం స్కీమ్లో మనం రావడం చూస్తున్నాం. ఇంతకుముందు రాలే. ఇంతకుముందు ఒక కుటుంబంలో ఒకడికే ఇస్తూ 42 లక్షల మందికి కుదిర్చి అక్కడ ఆపేశారు. ఇప్పుడు 67 లక్షల మందికి తల్లికి వందనం స్కీమ్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కమిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను,
ఇంతకుముందు నేను చెప్పాను, మన ప్రభుత్వం వచ్చేసరికి 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు మనకు ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవకి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాం అని అందరూ నిరుత్సాహపడ్డారు అప్పుడు. కానీ మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అన్నదాత సుఖీభవ అమౌంట్నే పెంచారు. 10,000 నుంచి ఎంతకు పెంచారు? ఇక్కడ రైతులు లేరా? బ్రహ్మాండమైన సర్వీస్ ఇస్తారు, బ్రహ్మాండమైన వెల్ఫేర్ ఇస్తారు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు మీరు చూడబోతున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేసినా ఏం చేయాలనుకున్నా మా అండదండలు వాళ్ళకు ఉంటాయి. మేము వాళ్ళతో తోడుండి ముందుకు నడిపిస్తాము. మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు నా సోదరుడు ఇక్కడ పాపులర్ ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, మంత్రి గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విచ్చేసిన ఎంతో బిజీగా ఉన్న మన మంత్రివర్యులు డోల బార్ల వీరేంద్ర స్వామి గారు వాళ్ళు కూడా కనపడాల. దాని తర్వాత మా ఎంపీ గారు, ఏపీ నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా ఎంపీ గారు, బాపట్ల ఎంపీ గారు కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారు, అదేవిధంగా బాలాజీ గారు టూరిజం చైర్మన్ గారు. నేను ముద్దుగా మా ఏరియాకి బాలయ్య బాబు అని నేను పిలుచుకుంటా ఉంటాను. దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన మా మండల నాయకులు, జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ నాయకులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేసిన వాళ్ళని ఈరోజు ఏదో పదవిలో ఎన్నుకునే విధంగా నాకు కూడా ఒక పాత్ర కల్పించి నేను ఈరోజు చైర్పర్సన్గా మన మండం రాజేశ్వరి గారిని, వైస్ చైర్పర్సన్గా కాజావల్లి కానీ, ఇతర డైరెక్టర్లు కానీ వాళ్ళందరినీ ఒక పదవి ఇచ్చినందుకు అందరికన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా గట్టిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందరిలో కొంతమంది సెలెక్ట్ చేయాలంటే అది మాకు చాలా కష్టమైన పని. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో న్యాయంగా పార్టీకి బాగా పనిచేసి ఎలక్షన్లో బాగా కష్టపడి వాళ్ళని నేను కొంతమందిని, ఎందుకంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, కొంతమంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు నేను ఈ పదవులు వేయడం జరిగింది. అందుకని అంటే ఇచ్చిన వాళ్ళు అర్హులే, కానీ ఈయన వాళ్ళు అర్హులు కాదని నేనైతే అంటం లేదు. పరిస్థితుల ప్రకారంగా వచ్చే అవకాశాలు ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో ఆశతో ప్రజలు ఆయన ఓటేశారు. 144 సీట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా రైతులకి బాగా మంచి జరుగుతుందనే ఆశతో వేశారు. అందుకని ఈరోజు ఏఎంసీ చైర్పర్సన్ ఒక మంచి వ్యక్తిని, సమర్థమైన వ్యక్తిని ఇందాక చాలా మందికి చెప్తా ఉన్నారు. ఏంటంటే ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ 82 నుంచి పనిచేస్తా ఉన్నాడు. అందుకని ఆయన చూసి అలా సతీమణికి ఇచ్చాము. నేను కూడా ఎలక్షన్ లో చేశాను, నేను బాగానే చేశాను, కానీ ఆమె కూడా చాలా తిరిగింది చేయింకుర్తిలో. ఆమె కూడా అర్హత ఉందనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఫార్మర్ ఫ్రెండ్లీ, ఎప్పుడైనా కానీ మంచి దూర చూపుతో అన్ని పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు పోలవరం కానీ, అమరావతి కానీ, దాని తర్వాత రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాలు, పాత గవర్నమెంట్ లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, దాని తర్వాత ఈ కెనాల్స్ పోలవరం నుంచి గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే మాకు కూడా అంటే చీమకుర్తికి మా ఏరియా కూడా టీలేండి కాబట్టి మాకు కూడా నీళ్లు వస్తాయనే దూర చూపుతో ఆయన చేస్తా ఉన్నాం. ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలా. అదే కాకుండా చాలా మంది మాట్లాడారు కానీ ఒక విషయం మర్చిపోయారు. బర్లీ టొబాకో ఆయన ప్రత్యేకంగా ఫార్మర్స్ ఆదుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు బర్లీ టొబాకో ప్రభుత్వం ఆదుకున్నా ఇది లేదు. అయినా కానీ
ప్రజల మీద ప్రేమతో, రైతుల మీద ప్రేమతో ఈరోజు మొదటిసారిగా ప్రభుత్వం బర్లీ టొబాకోని ఆదుకొని ఈరోజు చాలా మంది రైతులకి నేను గమనించిందంటే ఈ బర్లీ టొబాకో చాలా చిన్న చిన్న రైతులు వేశారు, చాలా మంది ఎస్సీలు బీసీలు కూడా వేశారు. ఈరోజు వాళ్ళకి ఎంతో విధంగా ఎంతో సహాయం చేసిన మనం గుర్తు పెట్టుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా చేస్తారని నేను అనుకుంటున్నా. సూపర్ 6 ఇందాక ఎంపీ గారు మన బాలయ్య బాబు గారు అంటే బాలాజీ గారు చెప్పారు ఏమని, అన్ని పనులు సూపర్ 6 చేశారు. ఈ ఒక సంవత్సరంలో కూడా ఏంటిది తల్లికి వందనము, 4000 పెన్షన్, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, అతి త్వరలోనే ఫ్రీ బస్సు, దాని తర్వాత ఇంకా తొందరలోనే రైతులకి 20,000 రూపాయలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది మొదటి సంవత్సరంలోనే చేశారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి అడుగులోనే ఇవన్నీ చేశారు. ఇంకా చాలా అడుగులు ఉన్నాయి, ఇంకా అన్ని చేయబోతున్నారు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ మా ఏఎంసీ చైర్పర్సన్ కి అందరికీ, మా డైరెక్టర్ కి అందరికీ నా వంతు సహాయము, అండదండలు, నా కోఆపరేషన్ పూర్తిగా ఉంది. వీళ్ళకు రైతులకు చేసే మంచి పనులన్నింటిలో నేను పాల్గొని వాళ్ళని ప్రోత్సహిస్తా, వాళ్ళకి అండదండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఎంపీ గారు మంత్రివర్యులు ఎంతో బిజీగా ఉన్నారు. ఈ రోజు అంతా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇందాక ఈ పర్స్ ఎవరు అన్నారు, అక్కడ పర్స్ వచ్చింది, ఎవరు తీసుకెళ్ళండి. ఉప్పుకుంటూ రోడ్డు గల్మసీన్ అండి పర్స్ అండి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులు చదివింది డాక్టర్ కోర్సు, చేసింది ప్రభుత్వ డాక్టర్ గా చేస్తూ రామచంద్ర కుటుంబంతో గత 20 సంవత్సరాల నుంచి మంచి సాన్నిధ్యం నడుస్తూ ఈ రోజు కూడా సొంత అన్నదమ్ముల్లాగా కొండేపి కాన్స్టిట్యున్సీలో ప్రయాణిస్తూ ఈ రోజు ఫస్ట్ విడతలో ఓడిపోయినప్పటికీ ఫస్ట్ విడతని విక్రమార్కుల్లాగా పోటీ చేసి వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచి అసెంబ్లీలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యే రౌడీ లోపల దాడి చేసినా నేనున్నాను అంటూ, చంద్రబాబుకి అండగా నేనున్నాను అంటూ దెబ్బలు తినేటువంటి మన మంత్రులు, సాంఘిక సంక్షేమం, సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబిలిటీ సచివాలయ శాఖ మంత్రులు, మనందరికీ ఆప్తులు, సోములు డోలా బాల వీరయ్య స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రాజశ్రీ ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ జోక్సాన్ బాలాజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సంతోషపడేందుకు చెందిన జిల్లా స్థాయి వివిధ హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, వీరు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, ఆడపడుచులకు, మీడియాకి అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇందాక శాసనసభ్యులు గారు చెప్పారు, విజయ్ కుమార్ గారు, అందరికీ పదవులు ఇవ్వలేం, కష్టపడ్డ వాళ్ళకి అందరూ కష్టపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు నూతలపాడులో వచ్చిన మెజార్టీ, కొండేపులో వచ్చిన మెజార్టీ, రాష్ట్రంలో వచ్చిన మెజార్టీ, అందరూ కష్టపడితేనే ఇంత గొప్ప విజయం వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక అరాచక పాలన తరిమి కొట్టడం, దుస్తుల్ని, దుర్మార్గుల్ని వేరు వేయడంలో ఈ విజయం వచ్చింది. ఇందులో మనం మొదటి విడతగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, తర్వాత పిఎస్సిఎస్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకి నామినేటెడ్ పదవుల్ని ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. దీంతో పాటుగా దేవాలయ కమిటీలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దీనిలో కాకుంటే కొంత రిజర్వేషన్లు, దాంతోపాటు మిత్రపక్షాలు కలుపుకొని రావటం, వీటి వల్ల కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. వీటన్నిటి ద్వారా ఈరోజు మీ నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ పదవిని గొప్పగా ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు ప్రసాద్ గారిని, మన నియోజక స్థాయి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ
సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదాన్ని అప్పు తీర్చుకుంటూ వడ్డీలు కడుతూ ఈరోజు చెప్పిన ప్రకారం చాలా సంక్షేమం చేస్తున్నాం. తొలిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000 ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు నుంచే ఇస్తామంటే చాలా మంది నవ్వారు. చెప్పిన మాట ప్రకారం 3 నెలల ముందు నుంచే కలిపి జూలైలో 7,000 ఇచ్చాం. అదేవిధంగా 500 రూపాయల పెన్షన్ని 1,500 చేసినా 3,000 చేసినా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ రోజు 6,000 చేశాం. 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. దాదాపుగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలని మనం సంవత్సరానికి 2,000 నెలకు 2,300 కోట్ల రూపాయల లెక్కన మనం పెన్షన్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే రామచంద్ర జనార్దన్ గారు వస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఎలక్షన్ బాబు గారు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గారు వచ్చున్నారు. వారు కూడా మాట్లాడతారు. తదుపరి గౌరవనీయులు కాంగ్రెస్ గారు ఈనాటి కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ మరియు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎలక్షన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీమతి మన్నం ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అన్నగారు నేను ఎంతగానో అభిమానించేటటువంటి మా అన్న బిఎన్ విజయ్ కుమార్ గారికి వాళ్ళందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యకర్తకి, క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఈ పదవి ఇచ్చినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాలి. దయచేసి ఉన్నా అదే కట్టించారు అక్కడ పెట్టలేదు.
ఈరోజు మధ్యపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఇచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచం జనార్దన్ గారు వారి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి ఉన్నారు. అజయ్ మనోడు దాంట్లో చిప్పు పంపి మనోడిది చిప్పు మనోడి కెమెరాలో చిప్పు నీది తీసుకుంటా ఇంకా వద్దులేదు ఆపేసి అందరికీ నమస్కారాలు. చాలా లేట్ అయింది. ఇలా దగ్గర 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని మీద తిరుగుతా ఈరోజు లేటుగా వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన రాజేశ్వరి గారు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం, అదేవిధంగా మన ప్రసాద్ గారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో చిరుమూర్తి మండలంలో ఉండి పార్టీకి ఒక కమిట్మెంట్గా ఎప్పుడూ పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా సుఖాల్లో ఉన్న కార్యకర్తలకి అండగా ఉంటూ అలాంటి వ్యక్తుల్లో మన ప్రసాద్ గారు ఒకరు. ప్రసాద్ గారు చేసిన సేవలు గుర్తించి ఈరోజు పార్టీ కూడా వాళ్ళ మిస్సెస్కి, ఎందుకంటే ఓసీ మహిళ వచ్చింది కాబట్టి రిజర్వేషన్లో వాళ్ళ మిస్సెస్కి రాజేశ్వర్ గారికి ఈరోజు చైర్మన్గా ఇవ్వటం మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా కమిటీ కూడా ఏదైతే బాడీ ఉందో వైస్ చైర్మన్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు కమిటీ కూడా ఫామ్ చేశారు. అలాంటి కమిటీ ఈరోజు చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మార్కెట్ యార్డ్ని బాగా డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఉండే దాంట్లో ఖచ్చితంగా మన టైంలో ఏం చేసామనేది మాత్రం ఇంపార్టెంట్. నేను ప్రసాద్ కూడా ఒకటే చెప్పేది, అవకాశం అనేది ఒకసారి వస్తుంది. సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎవరైనా సరే. కానీ అవకాశాన్ని మనం ఉండేటప్పుడు మనం ఎంత కష్టపడ్డాం, దాన్ని ఎంత డెవలప్ చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి మా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఏఎంసీని డెవలప్ చేయండి, రైతుల్ని ఆదుకోండి, రైతుల పక్షాన్ని ఉండండి, పార్టీని కూడా కేడర్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా మంచి పేరు ఈ ఏఎంసీ దాంట్లో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటి కాదు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. తప్పకుండా కూడా మంచి పేరు ఈ ఏఎంసీకి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మా ప్రోత్సాహంతో ఇప్పుడు కూడా మాకు ఏ అవసరం ఉన్నా కూడా మా సహకారం ఎప్పుడు ఉంటాయి. విజయ్ కానీ మేము కానీ తప్పకుండా పూర్తిగా బాగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి రాజేశ్వరి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రసాద్ గారికి ఇంకా మన వాళ్ళంతా మన బ్రహ్మం కానీ పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి, మండలం ఇంకా డెవలప్ చేయండి. అందరికీ ఒకసారి ఒక అవకాశం ఒకరికి వస్తుంది, రేపు ఇంకో అవకాశం వస్తుంది. కాబట్టి మనసులో ఏమి లేకుండా అందరూ కూడా కష్టపడి పనిచేసినప్పుడే మండలం ఇంకా మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.